తెలుగు ఛానల్ కి స్వాగతం. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీడీపీ కూటమి ప్రభుత్వంలో పెద్దపీట. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 48వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణలకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తారని, మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నారు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తారని, అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తారని తెలిపారు. ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజంలకు 5,000 రూపాయలు ప్రతి నెల గౌరవ వేతనం అందిస్తారని, అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తారని తెలిపారు. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారని, హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారు.